హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కబుర్లు. సో రెసిపీ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా. ఇవాళ వీడియో వచ్చేసి పాలక్ పన్నీర్ అనమాట. సో ఎక్కడైనా మనం హోటల్కి వెళ్ళామనుకోండి, వావ్ ఎంత బాగుంది రెసిపీ, ఇంట్లో చేసుకుంటే బాగుండు అనేది ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది. సో ఆ రెసిపీని సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఒక 15 కట్టలు పాలకూర తీసుకున్నాను అనమాట. మంచిగా వాష్ చేసేసుకున్నాను, వాటర్ మంచిగా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. సో బాయిల్ అవుతున్నప్పుడు మంచిగా పాలకూర కడిగి ఆ పాలకూరనంతా కూడా మనం వాటర్లోకి వేసేసుకోవాలి. సో ఏంటి అని అంటే మా ఇంట్లో వచ్చేసి 5 మెంబర్స్ కాబట్టి అంత క్వాంటిటీ నేను తీసుకున్నాను. రోటీస్కి తింటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే నంచుకుంటాం. సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా దాన్ని బట్టి మీరు చేసుకోండి. వాటర్లో వేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ అయిపోయాయి. ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. పాలకూర ఎక్కువసేపు బాయిల్ చేసినా కూడా మరీ మెత్తగా అయిపోతుంది అనమాట. సో 2 మినిట్స్ బాయిల్ చేసేసుకొని దాన్ని మంచిగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. సో గిన్నెలోకి తీసుకొని అది చల్లారే లోపట నేనేం చేశానంటే, సో టైం వేస్ట్ కాకుండా ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ మంచిగా వేడయ్యాక ఒక చిన్న దాల్చిన చెక్క, 4 యాలకులు, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా గరం మసాలా. లైక్ మనము ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది అనమాట. సో మనకి రెసిపీలో ఈ ఫ్లేవర్ యాడ్ అయిందనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఆనియన్. సో నేను ఒక 4 to 5 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఏంటంటే చాలా సన్నగా తరుక్కోవాలి. తరుక్కుంటే ఏంటి అంటే మనకి తొందరగా వేగిపోతాయి. అట్లనే మనకి ఇవి ఫ్రైయే మాత్రమే చేస్తామన్నమాట. మనం ఇది గ్రైండ్ చేయము. పాలకూర మాత్రమే స్మూత్గా గ్రైండ్ చేసుకుంటాం అనమాట. ఆనియన్ ఎంత సన్నగా తరుక్కుంటే మనకి అంత తొందరగా ఫ్రై అవుతుంది అండ్ మంచిగా కూడా లుక్ కనిపిస్తుంది అనమాట. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాకముందు కొంచెం ఫ్రై అయ్యాక కసూరి మేతి యాడ్ చేశాను. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుందన్నమాట పాలక్ పన్నీర్లో. లాస్ట్లో కూడా యాడ్ చేస్తాం మనము కసూరి మేతి. ఫ్రైలో కూడా నేను కొంచెం వేసానమాట. అండ్ ఇప్పుడు టమాటాలు, ఒక 4 టమాటాలు, చిన్న సైజు అయితే 4, పెద్ద అయితే 3 సరిపోతుందన్నమాట. సో టమాటాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ ఇంకా టమాటా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనము 2.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలన్నమాట. సో మనం తీసుకునే క్వాంటిటీకి 2.5 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. పాలకూర గ్రైండ్ చేసుకున్నాక చాలా తక్కువనే అవుతుంది, మనకు చూపించేంత ఎక్కువ క్వాంటిటీ ఉండదు. సో 2.5 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఉల్లిగడ్డకి టమాటాకి మనం వేసుకున్న కారం ఇంకా ఉప్పు మంచిగా పట్టుకోవాలి. నెక్స్ట్ జీరా పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1/4 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఘాటు ఉంటుంది. ఆల్రెడీ మనము మసాలాలు వేసుకున్నాం కాబట్టి, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెమే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అనమాట. ధనియా పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఏదైతే చల్లారినాక ఉంది కదా పాలకూర, సో అదంతా స్మూత్ పేస్ట్ చేసేసుకొని దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు థిక్నెస్ అంతా మంచిగా వచ్చాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట పెద్ద గ్లాస్తోని. సో యాడ్ చేసుకున్న తర్వాత మనము ఫస్టే పన్నీర్ని మంచిగా కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా. సో కట్ చేసుకున్న పన్నీర్ అంతా కూడా దీంట్లో వేసుకోవాలి. మీరు ఒకవేళ తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే మీకు పన్నీర్ కనుక ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం మంచి క్వాంటిటీ ఎక్కువగానే వేసుకోవచ్చు అనమాట. సో పన్నీర్ వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఈ గ్రేవీ అంతా కూడా పన్నీర్కి మంచిగా
పెట్టుకోవాలన్నమాట. అసలు చూస్తేనే లుక్ ఇంత బాగుంది, అసలు అయిపోయినాక ఎంత బాగుంటుందో టేస్టీగా అనుకుంటున్నారా? ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఉడకడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఉడకడం అనేది కొంచెం స్టార్ట్ అయ్యాక మనం ప్లేట్తోని కవర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఫుల్ బబుల్స్ లాగా వస్తున్నాయి, అంటే మంచిగా ఉడికింది అని. ఆల్మోస్ట్ కర్రీ 80% అయిపోయిందనమాట. సో ఇప్పుడు పన్నీర్ పీసెస్కి మన గ్రేవీ చాలా మంచిగా పట్టుకుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఈ గ్రేవీని ఇంకొక 5 to 10 minutes మరిగించామనుకోండి సరిపోతుంది. అండ్ చూస్తే మీకు ఫస్ట్ చూపించిన దానికంటే ఇప్పుడు కలర్ చాలా చేంజ్ అయింది, అంటే కర్రీ ఆల్మోస్ట్ డన్ అనమాట. సో ఇంకొక 5 minutes పెట్టుకుంటే అయిపోతుంది. మరి కర్రీ అయిపోయింది అని అనుకుంటున్నారా? ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలన్నమాట. అది ఏంటి అని అంటే కసూరి మేతి. ఫస్ట్లో మనము ఉల్లిపాయతో పాటు కొంచెం వేసుకున్నాము, అండ్ లాస్ట్ టచ్అప్ లాగా ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న కసూరి మేతిని మంచిగా మిక్స్ చేసుకోవాలి కర్రీని. పన్నీర్ లైక్ పాలక్ పన్నీర్లో ఏంటంటే మనం మంచిగా మిక్స్ చేసుకుంటేనే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. ఒక 2-3 minutes ఒకసారి మేము బాగా మిక్స్ చేసాము. అండ్ చూస్తున్నారు కదా, కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. లుక్ ఎంత ఎమ్మీగా ఉంది. అండ్ లాస్ట్ ఇది పాలక్ పన్నీర్ కాబట్టి నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. అదేంటో మీకు చూపించాలా, ఫైనల్ టచ్అప్ కోసం అనమాట. సో అదేంటో ఇప్పుడు చూసేయండి. మంచిగా పన్నీర్ని ఇలా చిన్న చిన్నగా తురుముకున్నాం అన్నమాట. సో అలా చేసుకుంటే ఏంటి అని అంటే లుక్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇది కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఎమ్మీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు టేస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మరి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్. సో ఇంకెందుకు ఆలస్యం, మంచిగా ప్రిపేర్ చేసుకోండి, కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య కబూర్లు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.